ఆగా ఏమన్నాడు? నీ ఆహారం ఆకలి కొన్నవానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు. దిక్కుమాలిన బేదలంటే అనాథలైన బేదలు, వాళ్ళకి ఎక్కడా లేదు అవకాశం. నువ్వు కూడా చేయొదిలేస్తే వాళ్ళు చచ్చిపోవటమే. గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చారు ఒక ముసలమ్మని. ఒక ఓల్డేజ్ హోమ్లో 15 ఏళ్ళు వంట వండి పెట్టింది ముసలాళ్ళకి. ఆమెకి ఏం జబ్బు వచ్చిందో తెలియదు, నడుం దగ్గర నుంచి కాళ్ళు పడిపోయిన చచ్చి వచ్చేసింది. ఏమన్నా చెప్పమంటారా ప్రార్థన చేయమంటారా? చెప్పమంటారు ప్రార్థన చేయమంటారు? ఇబ్బంది లేదుగా. అది మీరు వద్దన్న నేను చెప్తాను, ఎందుకంటే నేను చెప్పకపోతే ఎవరు చెబుతారు? మీకు చెబుతాను. నడుంలా చచ్చి పడిపోయింది. 15 ఏళ్ళు చేసింది పాపం, పిచ్చి తల్లి. చచ్చుపడిపోతే ఇక ఆమె కూర్చున్న దగ్గరే అన్ని కార్యక్రమాలు. ఆమెకి ఎవ్వరు లేరు, పిల్లలు లేరు, భర్త చచ్చిపోయాడు, ఎవ్వరు లేరు, అనాథ. అనాథలు అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ చిన్నపిల్లలు, అనాథలైన పిల్లలు అని. కానీ అనాథలైన వృద్ధులు ఉంటారని మీకు తెలుసా? అనాథలైన యవ్వనులు ఉంటారని మీకు తెలుసా? ఉన్నారు. మనం వాళ్ళని చూడవచ్చు, వీళ్ళని చూడవచ్చు, దృష్టిలో పెట్టుకోండి. చెప్తున్నా, నీకు స్తోమత ఇచ్చినప్పుడు చూడవా, ఆదుకో, దేవుడు దీవిస్తాడు. రాసుంది అక్కడ, నేను చెప్పట్లా. అది దేవుడి ఉపవాసాల లెక్కలో చేర్చుకున్నాడు. అది ఓల్డ్ ఏజ్ హోమ్ కాంపౌండ్కి ఒక పరదాట దిగేసి, ఆ పరదా కింద నులక మంచం వేసి ఆ మంచంలో కూర్చోబెట్టారు. అక్కడే ఉండు, అక్కడే నులక మంచంలో ఆమె 1 రోజులు చేస్తే మొత్తం కింద పడిపోయేటట్టు సెట్ చేసి అక్కడే పెట్టేస్తే ఘోరమైన వరద వచ్చిందంట ఒకరోజు. అందరూ లోపల పోయి తలుపులు వేసుకున్నారు. ఏమేమి కాంపౌండ్లో ఆ పరదా కింద ఉంది. ఓ ఓ ఓ అని కేకలేస్తుంది. ఎవరు రాలా బయటికి ఆమె తీసుకెళ్ళటానికి. పిడుగులు పెళ్ళ పెళ్ళ. ఎంతైనా ఆడ మనిషి కదండి, ఆమెది ప్రాణమే కదా. ఆమె చెప్తుంటే ఏడుపు వచ్చింది, నా గుండె గడగడలు ఆడిపోయింది, ప్రాణం వెలగళ్ళు ఆడిపోయింది అయ్యా అన్న. ఇంకొకటి చెప్పనా, ఆమె మంచం ఎత్తు నీళ్లు పారుతూ ఉంటే పాములు వస్తున్నాయంట ఆ మంచం దగ్గరికి. ప్రాణాలు ఎంత అవిసిపోయి ఉంటాయి చూడండి. వెళ్ళలేదు, కాళ్ళు లేవు, చచ్చుబడిపోయినాయి, పలకరించే నాదులు లేడు, చిమ్మ చీకటి, రాత్రి మెరుపులు మెరుస్తున్నప్పుడు ఆ మెరుపుల్లో కనపడతాయి పాములు. కేకలేసి అరిసి మొత్తుకున్న పలకరించే దిక్కు లేదు. చివరికి ఆమెని తట్టుకోలేక వాళ్ళు తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి వెళ్ళిపోయారంట. గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి వెళ్ళిపోతే ఒక నర్సు, మీలాంటి తల్లి, ప్రేమ కలిగిన తల్లి, 3-4 రోజులు 5-6 రోజులు వైద్యం చేసి పంపించేసేయాల. వాస్తవంగా 1 నెల రోజులు పెట్టుకుంది ఆమెను అట్లనే. ఏవో సాగులు చెప్తా, 1 నెల రోజులు పెట్టుకుంది. హాస్పిటల్లో అరిశారు, ఏందామని ఇక్కడే ఉంచేటట్టున్నావు నువ్వు, వైద్యం చేయాలి, పంపించేయాలి, ఏంటి నువ్వు అని చెప్పని ఆమె క్లాస్ ఇస్తే ఆమె ఆలోచనలో పడింది. పెద్దమ్మా, నిన్ను ఇక్కడ చూడాది కాదు పెద్దమ్మా, నా ఉద్యోగం ఊడేటట్టుంది, నువ్వు గిట్టని వెళ్ళిపోవాల్సిందే, నీకు ఎవరు లేరా అని అడిగాను. ఎవరు లేరమ్మా, నాకు నువ్వు గిట్టని వెళ్ళిపోవాల్సిందే పెద్దమ్మా. అమ్మా, 1 నెల రోజులు నన్ను చక్కగా చూసుకున్నాను నా బిడ్డలాగా, ఒక్క సాయం చేస్తావా అన్నట్టు. ఆ ముసలమ్మ చెప్పు అంటే, నన్ను ఏం చేయొద్దమ్మా, ఒక ఆటో మాట్లాడి ఆటోలో నన్ను ఎక్కించుకొని అటు గణపారం వాగు కానీ ఇటు ఓగేరు వాగు కానీ పారుతుంటాయి కదా, ఆ పారే నీళ్ళ ఒడ్డున నన్ను వదిలిపెట్టమ్మా చాలు నాకు అన్నట్టు. పారే నీళ్ళ ఒడ్డున నన్ను వదిలిపెట్టమ్మా, నాకు ఒక్క సాయం చేయమ్మా అంటే ఎందుకు అడిగిందో తెలుసా? దూకటానికి. అప్పుడు ఎవరికి బరువు కాకుండా వెళ్ళిపోతాగా, ఒక్క సాయం చేయమ్మా. ఆమె గుండె కదిలిపోయి, నేను ఇక్కడ ఉంచితేనేమో నా ఉద్యోగం పోయేటట్టు, నీళ్ళు అరుస్తున్నారు హాస్పిటల్లో యాజమాన్యం, ఏమేమో తీసుకెళ్ళి వాగొడ్డును వదిలిపెట్టమంటుంది, వదిలితే చచ్చిపోయింది, అన్యాయంగా దూకిద్ది. ఎందుకంటే నడవలేదు, ఒడ్డును వదిలిపెడితే దోగాడుతా దూకేసి, అది ప్లాన్ అని. ఆ రోజు ఆమె అడిగిన రోజు బాధపడుతుంటే, అదే రోజు తండ్రి సన్నిధి నుంచి కొంతమంది ఆత్మీయ బిడ్డలు అక్కడున్న రోగులకి కాయలు అవి పంచడానికి వెళ్ళారట.
పంచడానికి వెళ్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగింది ఆ నర్స్. మేము తండ్రి సండి నుంచి వచ్చామమ్మా అంటే, సరే చూడండి, రోగులకి అందరు చూడండి పంపి అంత పంచనిచ్చి అడ్రస్ ఎక్కడ ఏమిటి అని వివరాలు తెలుసుకొని ఒక ఆటో మాట్లాడుకొని ఆమె బట్టలు ఆమె సామాను మొత్తం వేసుకొని ఆమెను ఎక్కించుకొని ఆటో తీసుకొని నీళ్ళ ఒడ్డుకు తీసుకెళ్ళాలా. నేరుగా తెచ్చి ఆ బయట పందిళ్ళుంటే శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థన జరుగుతుంటే ఆ పందిళ్ళలో పెట్టిపోయింది. గురువారం రోజు మన వాళ్ళు దర్శించారు. మరుసటి రోజు శుక్రవారం రోజు అడిగింది, ఆయన ఎప్పుడు ఉంటాడు, ఆయన ఎప్పుడు ఉంటాడు? శుక్రవారం రోజు ఉంటాడు. అప్పుడు ఏం చేసేవాడిని, పందిళ్ళలో కూడా వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. బాగలేని వాళ్ళు అక్కడ ఉంటే అక్కడికి కూడా ప్రార్థన చేసేవాడు. వస్తాడా, ఓకే అని చెప్పి తెలుసుకొని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయి. అడ్రస్ లేదా ఇప్పటికీ ఆమె ఎవరో కూడా నాకు తెలియదు, ఆ నర్సు ఎవరో కూడా నాకు తెలియదు. నేను పోయి అందరికి ప్రార్థన చేసుకుంటే ఆమె దగ్గరికి పోయేసరికి అలా కాళ్ళు పట్టేసుకుంది. అయ్యా కొడుకా అని పెద్దగా ఏడిసింది. ఏందమ్మా ఏందమ్మా ఏందమ్మా, బాగలేదేం, ప్రార్థన చేద్దాం, స్వస్థత వచ్చిందిలే నేను చెబుతున్నా. అది కాదయ్యా, నాకు లేదు అవకాశం అంది. కూర్చొని సావధానంగా విని ఆమెను చేర్చుకుని కొన్ని సంవత్సరాలు నా దగ్గర బ్రతికింది ఆమె. ఈ మధ్యకాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె సమాధి కార్యక్రమం కూడా నేనే చేశాను. హాయిగా ఇక్కడే నా ఆత్మీయ బిడ్డలే బంగారు తల్లులు, నా ఆత్మీయ బిడ్డలు బంగారు తల్లులు. ఆమెకి ఎత్తిపోశారు. వాళ్ళ తల్లి కాదు, వాళ్ళ అవ్వ కాదు, వాళ్ళ అమ్మమ్మ కాదు, నాయనమ్మ కాదు. మా జ్యోతి చేయాలరా, ఆ తల్లికి చూడరా, అమ్మా నువ్వు చేయమ్మా, అమ్మా నువ్వు చేయరా తల్లి అంటే అసహించుకోకుండా ఇసుక్కోకుండా ఆమెకి చేశారు. సంవత్సరాలు చేశారు. అశోక్కి చేశారు, బాగలేని అశోక్కి. నేను ఎవరిని చూపిస్తే వాళ్ళకి నా ఆత్మీయ బిడ్డలు చేశారు ఉపచారం. నా తండ్రి అన్యాయస్తుడు కాదు, నా తండ్రి అన్యాయస్తుడు కాదు. వాళ్ళకి తప్పకుండా తగిన దీవెన తగిన మేలు చేస్తాడు, ఆల్రెడీ చేసే ఉన్నాడు. అసహించుకోకుండా, అసహించుకుంటే ఉండేది కదా, చచ్చిపోయేది. సంవత్సరాలు బతికింది. నేను పోతే పట్టుకుంటుంది. అయ్యా ఇదిగో ఈ చెవులు ఇవి తీసుకో, నాకెందుకే పిచ్చిదన్నా, నీ చెవులు నాకు ఎన్ని రోజులు వస్తాయి, నా కొడుక అన్నావుగా, అమ్మలాగే అనుకున్నా. నువ్వు తిన్నంత తిను, నీకేం కావాలో చెప్పు, నువ్వు హాయిగా ఉండు. నువ్వు ఏసై దగ్గరికి వెళ్ళినా నేనే నిన్ను భూస్థాపన చేస్తా. అయితే ఒక్కటి చెయ్యి, నా కోసం ప్రార్థన చేయవే తల్లి, నా కోసం ప్రార్థన చెయ్యి. అది నేను అడిగేది, నా రిక్వెస్ట్ అదే. నా కోసం దేవుణ్ణి అడగమా. ఇక్కడున్న తల్లులే కాదు, ఇక్కడున్న అమ్మలే కాదు, నా కోసం మొర్రపెట్టే అమ్మలు నా దేవుడి కృపతో ఈ యూట్యూబ్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి నాకు ఎంతమంది తల్లులు ఇచ్చాడో కూడా నాకే తెలియదు. నాకు ఎంతమంది అమ్మల్ని ఇచ్చాడో కూడా నాకే తెలియదు. మా అమ్మ కంటే కూడా నన్ను ఎక్కువగా గుర్తు చేసుకొని ప్రేమించి నా కోసం మొర్రపెట్టే అమ్మలు బోలెడంతమంది. ఇంతమంది అని చెప్పలేదు, మీరు ఊహించుకోండి. నా దేవుడి కృప. నా ఆత్మీయ బిడ్డలు, వాళ్ళ కష్టం, వాళ్ళ త్యాగం. అమ్మా ఇటు చేయాలరా, అసహించుకోకుండా. అయ్యా ఇటు చేయాలి నాన్నమ్మనంటే అసహించుకోకుండా నా బిడ్డలు చేశారు. అందుకే కొన్నిసార్లు అనుకుంటాను, వాళ్ళు చేసిన సేవతో పోల్చుకుంటే నేను చేసేది ఏంది, జస్ట్ వచ్చి ప్రసంగం చేసి వెళ్తున్నాను. బిడ్డలు చాకిరీ చేస్తున్నారు, పొగలో కష్టపడుతున్నారు, దొడ్ల దగ్గర బాత్రూముల దగ్గర ఎత్తేస్తున్నారు, కడుగుతున్నారు. వాళ్ళేమి ఆ పనులు చేసే బిడ్డలు కాదు, అఫీషియల్గా బతికే వాళ్ళు. అయినా సరే అన్నీ వదిలిపెట్టి చేస్తాం. వాళ్ళ త్యాగం ఉంది. నేనేం చేస్తున్నాను, 6 రోజులు కష్టపడి వాళ్ళు కడుపు నింపుకుంటున్నారు. ఆదివారం ఒక్కరోజు చక్కగా సేవ చేస్తున్నారు, శుక్రవారం వచ్చి చేస్తారు. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు. ఘనులైన పిల్లల్ని నాకు ఇచ్చాడు. బాధ్యత గల పిల్లల్ని, భారం కలిగిన పిల్లల్ని, త్యాగబుద్ధి కలిగిన పిల్లల్ని, సమర్పణ కలిగిన పిల్లల్ని నా తండ్రి ఆయన కృపతో నాకు ఇచ్చాడు. ఆయనకు మహిమ. మనిషిని నేను కలిసి మెచ్చుకోకపోయినా
అందరూ నా గుండెల్లో ఉంటారు. అందరి ప్రయాస, అందరి కష్టం, అందరి త్యాగం నాకు తెలుసు. ఎందుకు చెప్తున్నా అంటే, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకోమన్నాడు. వాళ్ళకి అతిగతి లేనప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దాదాపు 30-40 మంది ముసలోళ్ళు రెగ్యులర్గా ఎక్కడే ఉండి పోషింపడతారు. ఇంకా అనేక మంది వస్తూ ఉన్నారు. ఇంకా కట్టించాలంటే కావాలి. చూద్దాం, దేవుడు ఇస్తాడు. అయ్యా అశోకు వాడు నా దగ్గరే. వాడి కోరిక ఏం తెలుసా? నేను కనపడ్డప్పుడల్లా కూర్చోబెట్టుకుంటాడు, పాడు అంటాడు. పాడాలి, ఇక నేను పాడాలి కూర్చొని వాడి కోసం. మిగిలిన వాళ్ళేమో వాడికి సేవ చేయటం, నేను కనపడితేనేమో పాడటం. నేను కనపడగానే రాసి పెట్టుకుంటాడు లిస్టు. వాడి కోరికలు ఏమేమి తినాలనుకుంటున్నాడు అవన్నీ అవి చెబుతాడు. ఓకే తెప్పిస్తారా అంటాను నేను. తర్వాత పాడు అంటాడు. వాడికి తృప్తి కలిగిన దాకా పాడాలి. ఓకే అంటాడు. ఇంక అప్పుడు పోవాలి నేను. అదే పాడతాను అక్కడ కూర్చొని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. విషయం ఏందో తెలుసా? తల్లి చనిపోయింది, తండ్రి ఉండి కూడా వాడిని పట్టించుకోలేదు. నా దేవుని కృప బిడ్డలారా, నాకు అవకాశం ఉన్న పరిధిలో, నాకు ఉన్న ఆర్థిక స్థితిలో నేను చేయదగ్గది నేను చేస్తున్నా, ఇంకా చేస్తాను. నా దేవుడు స్తోమత ఇస్తే, నా దేవుడు నా పిడికిళ్ళు నింపితే 30-40 మందిని కాదు, 100 మందిని బతికించుకోవాలి. 100 మందికి అన్నం పెట్టుకోవాలి. 1000 మంది తల్లులకి ఆదరణ ఇవ్వాలి. 1000 మంది తల్లుల్ని పోషించుకోవాలని ఆశ ఉంది నాకు. నాకున్న స్తోమతలో, నాకున్న శక్తిలో నేను చేస్తా ఉన్నాను. దేవుడు నాకేమీ అన్యాయం చేయటల్లా. దేవుడు నా చేతిని నింపుతానే ఉన్నాడు, ఆయన పని జరిగిస్తానే ఉన్నాడు. నాకున్న కృపలో చేసుకుంటూ వెళ్తున్నా. నాకు ఇంకా చేస్తానన్న విశ్వాసం కూడా ఉంది. ఇంకా చేపిస్తాడు నా తండ్రి ఆయన కృపతో. ఆమేన్.